హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. వ్యూయర్స్, ఇప్పుడు మనం వచ్చేసాము హర్యానాలో ఉన్నటువంటి జజ్జర్ ప్రాంతంకి వచ్చాము. ఈ జజ్జర్లో మనం సంస్కారం యూనివర్సిటీకి వచ్చామండి. ఈ సంస్కారం యూనివర్సిటీ పేరులో మాత్రమే కాదండి సంస్కారం. సో ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ని చూసినా కూడా మనకి క్లియర్ గా అర్థమైపోతూ ఉంటుంది. సో ఉన్నతమైనటువంటి విద్య మాత్రమే కాదు, విలువలతో కూడినటువంటి విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ సంస్కారం యూనివర్సిటీని ఇక్కడ స్థాపించడం జరిగింది. దాదాపుగా 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ యూనివర్సిటీని ఇక్కడ స్థాపించారు. అండ్ దీన్ని మల్టీ స్ట్రీమింగ్ యూనివర్సిటీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 195కు పైగా ప్రోగ్రామ్స్ అండ్ కోర్సెస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో ఈ కోర్సెస్ సంబంధించినటువంటి వివరాలతో పాటుగా యూనివర్సిటీలోని ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎందుకు అత్యధికంగా మన తెలుగు విద్యార్థులు ఏపీ తెలంగాణ నుంచి ఎక్కువ మంది వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వడం జరుగుతుంది, సో ఫీ స్ట్రక్చర్ లో ఏమైనా మనకి వెసులుబాట్లు ఏమైనా ఉన్నాయా, సో అంత తక్కువగా ఉండడం వల్ల ఇక్కడికి ఏమైనా వస్తున్నారా, లేదంటే విద్య పరంగా చూసుకునేటప్పుడు సో ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండడం వల్ల వస్తున్నారా, ఎలాంటి ఫెసిలిటీస్ మన విద్యార్థులకి ఇక్కడ అందిస్తున్నారు, సో ఇలాంటి వివరాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకుందాం. సో లోపలికి వెళ్దాం. లోపల మన కోసం సౌత్ అడ్మిషన్ హెడ్ అన్వర్ గారు ఉన్నారు. అన్వర్ గారిని అడిగి మరిన్ని విషయాలు ఈ యూనివర్సిటీకి సంబంధించి ఇవాళ కంప్లీట్ గా నేను ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. సో అడ్మిషన్ బిల్డింగ్కి వస్తున్నామండి మనం. ఇక్కడ రిసెప్షన్ ఇది కూడా ఉంది. సో అన్వర్ గారు అండి, సౌత్ ఇండియా అడ్మిషన్ హెడ్ అన్వర్ గారు. సో ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం. హలో అన్వర్ గారు, ఎలా ఉన్నారు? యా అన్వర్ గారు, సో మొత్తానికి వ్యూవర్స్ అందరికీ సంస్కారం యూనివర్సిటీని చూపించడానికి నేను హర్యానా వచ్చేసాను. సో ఈ యూనివర్సిటీని కంప్లీట్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఒక్కోసారి అడ్మిషన్స్ టైం కాబట్టి చూస్తే వాళ్ళు కూడా ఒక అవగాహన వస్తుంది కాబట్టి, రైట్? సో ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఇది అడ్మిషన్ బిల్డింగ్ కాబట్టి అడ్మిషన్ బ్లాక్ అండి. సో వచ్చిన స్టూడెంట్స్ అందరూ ఇక్కడ ప్రొసీజర్ అంతా ఇక్కడి నుంచే నడుస్తుంది. తర్వాత ఇంజనీరింగ్ బ్లాక్ ఉంది, తర్వాత మెడికల్ కాలేజ్ ఉంది, అలైడ్ సైన్సెస్, లా కాలేజ్, వెటనరీ కాలేజ్ అన్ని ఉన్నాయి. 1 by 1 మీకు అన్ని చూపిస్తాను. అన్వర్ గారు, ఈ సంస్కారం యూనివర్సిటీ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది? యూనివర్సిటీ 15 years బ్యాక్ స్టార్ట్ చేశారండి. ఒక స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి సో యూనివర్సిటీ లెవెల్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారు. సో ఇందులో అన్ని కోర్సెస్ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఈ ఇయర్ తోటి కంప్లీట్ ఇంక్లూడింగ్ MBBS కంప్లీట్ గా అయిపోతుంది. ఓకే. సో అంటే నేను బయట వస్తున్నప్పుడే చూసాను, ఆల్మోస్ట్ దాదాపుగా 195+ ప్రోగ్రామ్స్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయని. సో అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ రన్ చేయాలంటే కాలేజ్ కూడా అంతే స్థాయిలో ఉండాలి కదా. ఎన్ని ఎకరాల విస్తీర్ణంలోని ఈ కాలేజ్? 100 acres క్యాంపస్ ఉంది. ఓకే. ప్రెజెంట్ అన్ని బిల్డింగ్స్ రెడీ అయిపోయాయి, హాస్టల్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ అవైలబుల్ లో స్టూడెంట్స్ కి అన్ని ఎమ్యూనిటీస్ తోటి రెడీ అయి ఉన్నాయి. సో ఇలా వస్తుండేటప్పుడే స్టార్టింగ్ లోనే నేను చూసాను అక్కడ స్కాలర్షిప్ టెస్ట్ అనేది కూడా నిర్వహిస్తున్నట్టుగా కనిపించింది. సో ఏంటి అది, ఎట్లా దాని ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారా? స్కాలర్షిప్ టెస్ట్ అనేది ఇక్కడ లోకల్స్ కి నాన్ లోకల్స్ కి కూడా ఉంటుంది. లోకల్స్ కి వచ్చేసి ఎస్పెషల్లీ స్కాలర్షిప్ కోసం వాళ్ళ ఫీ స్ట్రక్చర్ లో కానివ్వండి వాటన్నింటిలో స్కాలర్షిప్ కోసం ఈ టెస్ట్ అనేది ఇచ్చేస్తున్నారు. సో స్టూడెంట్స్ అందరూ ఇక్కడికి వచ్చేసి ఎన్రోల్ చేసుకొని సో ఇక్కడ నుంచి టెస్ట్ కి వెళ్తారు అనమాట. ఓకే. సో అంటే ఈ టెస్ట్ లోనే ఎంత పర్సెంటేజ్ రావాలంటారు? వాళ్ళ మార్క్స్ ని బట్టి అండి. ఎంత పర్సెంటేజ్ వస్తే 90% నుంచి 100% స్కాలర్షిప్ ఉంది. సో ట్యూషన్ ఫీ అనేది కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇక్కడ వాళ్ళకి అయిపోతుంది. సో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చూస్తే చాలా ఎక్కువ మంది పెరిగారు, రైట్? సో ఇంత మంది ఈ సంస్కారం యూనివర్సిటీని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? ఏముంది అసలు ఈ సంస్కారం యూనివర్సిటీలో అని? మేడం, యాక్చువల్ గా ఈ యూనివర్సిటీ వచ్చేసి మీకు NCR జోన్ లో ఉంది. మెయిన్ ఆపర్చునిటీ ఏంటంటే జాబ్ ఆపర్చునిటీ అనేది 100% ఇక్కడ నుంచి వాళ్ళకి ఫుల్ఫిల్ అవుతుంది. సో అక్కడి నుంచి ఇక్కడికి రావడం వల్ల పిల్లలకి ఒక ఎక్స్పోజర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు మంచిగా చదువుకొని ఒక మంచి మార్క్స్ తోటి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ తోటి వాళ్ళు కనుక ముందుకు వచ్చారు అంటే సో 100% ప్లేస్మెంట్ తోటి వీళ్ళు బయటికి వెళ్తారు. ఎందుకంటే NCR జోన్ అనేది ఉంది కాబట్టి ప్రతి కంపెనీ హెడ్ ఆఫీస్ అనేది మా యూనివర్సిటీ నుంచి 15 to 20 kilometers దూరంలోనే కంప్లీట్ కంపెనీస్ అనేవి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. ఫ్యూచర్ లో ఇంకా ఎస్టాబ్లిష్ అవుతాయి కూడా. ఇప్పుడు సంస్కారం యూనివర్సిటీ దాదాపుగా ఎన్ని కంపెనీస్ తోటి కొలాబరేట్ అయి ఉండొచ్చు? 100+ కంపెనీస్ ఆల్రెడీ కొలాబరేట్ అయ్యి ఉంది మేడం. అన్ని
యూనివర్సిటీస్ ఏంటంటే మేము ప్లేస్మెంట్ ఇస్తాము అని చెప్తున్నారు. సో ఎట్ ద టైమ్ ఆఫ్ థర్డ్ ఇయర్ లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఏ టైంలో ఉంటుందో ఆ టైంలోనే క్యాంపస్ ఇంటర్వ్యూస్కి వచ్చి ప్లేస్మెంట్ అనేది ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయడం వల్ల గురుగాంలో ఉన్న సరౌండింగ్స్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళే యూనివర్సిటీకి ఆల్రెడీ అప్రోచ్ అవుతున్నారు. సో మా దగ్గర ఈ ఆపర్చునిటీ ఉంది, మీ పిల్లల్ని ఇంటర్న్షిప్ పంపించండి. సో అది వేరే ప్లేసెస్కి ఈ ప్లేస్కి డిఫరెన్స్ అనమాట. బీటెక్లో ఫర్ ఎగ్జాంపుల్ 11,45,000 ఉంది. కానీ మనం ఏంటంటే మన సౌత్ పిల్లలకి 90% అబవ్ పీసీఎంలో వచ్చిన వాళ్ళకి 6,10,000 ఫీ స్ట్రక్చర్ 4 ఇయర్స్కి ఇంక్లూడింగ్ ప్యాకేజ్ అనమాట. అంటే కంప్లీట్ 4 ఇయర్స్ ప్యాకేజ్. అది పీసీఎం అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ గ్రూప్స్ అంటారు వాటిని. సో గ్రూప్స్ లో వాళ్ళకి ఎవరికైతే 90% వస్తుందో ఆ 90% వచ్చిన స్టూడెంట్స్ కి 6,10,000 4 ఇయర్స్ ప్యాకేజ్. అందులోనే హాస్టల్, ఎగ్జామ్ ఫీజు అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. అడిషనల్ ఛార్జెస్ ఏమీ ఉండవు. అట్ ద సేమ్ టైం 70% అబౌవ్ పీసీఎం వచ్చిన వాళ్ళకి వచ్చేసి మనకి 7,05,000 అనేది ఫీ స్ట్రక్చర్ ఉంది. అది కూడా 4 ఇయర్స్ ప్యాకేజ్. అందులోనే ఇంక్లూడింగ్ హాస్టల్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఈ యూనివర్సిటీలో ఇంకోటి ఏంటంటే లాండ్రీ అనేది యూనివర్సిటీ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. ఎందుకంటే జనరల్ గా స్టూడెంట్స్ కి బట్టలు ఉతుక్కోవడం అనేది ఒక పెద్ద హెడేక్ అనమాట. పెద్ద టాస్క్ అన్ని పెట్టుకొని చేస్తా ఉంటారు. సో అలాంటిది ఇక్కడ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో వాళ్ళకంటూ ఒక టోకెన్ నెంబర్ ఇస్తాము. సో వాళ్ళకంటూ ఒక బ్యాగ్ ఇస్తాము. అందులో వాళ్ళు టైం టు టైం అందులో వేసి అక్కడ ఒక ప్లేస్ లో పెట్టేస్తే అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు కలెక్ట్ చేసుకొని మళ్ళీ వాష్ చేసి ఐరన్ చేసి ఇస్తారు. సూపర్. సో సౌత్ ఇండియన్ ఫుడ్ కోసం చెఫ్స్ కూడా మన సౌత్ నుంచే ఒక 4 మెంబర్స్ ఉన్నారు, ఒక హెల్పర్ ఉన్నారు, టోటల్ 5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ ఫుడ్ లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అట్ ద సేమ్ టైం నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఉంటుంది. మన పిల్లలు లాస్ట్ ఇయర్ నుంచి ఉన్నారు కాబట్టి 1 ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో నార్త్ ఇండియన్ రోటీస్ తింటారు, వాళ్ళ కర్రీస్ తింటారు, మన కర్రీస్ తింటారు, అన్ని తిని హ్యాపీగా ఉన్నారు. సో సంస్కారం యూనివర్సిటీలో మరో హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్ద క్లాస్ రూమ్స్ ఉన్నాయో చూడండి. సో ఆల్ క్లాస్ రూమ్స్ కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ అని చెప్పుకోవచ్చు. మొత్తం అంతా డిజిటలైజ్డ్ అనమాట క్లాస్ రూమ్స్ అన్ని. మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్ ఉంది అండ్ ఇక్కడ ఈ పోడియం దగ్గర మైక్ తోటి సో ఇక్కడ ఫ్యాకల్టీ ఇక్కడ మాట్లాడుతూ ఈ స్క్రీన్ లోనే చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. మొత్తం సంస్కారం యూనివర్సిటీ అంతా క్లాస్ రూమ్స్ ఇలానే డిజిటలైజ్డ్ చేశారనమాట. సో ఇది కూడా ఒక బిగ్ అడ్వాంటేజ్. ఇక్కడ యాపిల్ ల్యాబ్కి వచ్చాం. సో ఏంటి యాపిల్ ల్యాబ్ స్పెషాలిటీ అని మనం చూసుకున్నట్లయితే సో యాపిల్ కంపెనీ వాళ్ళు సంస్కారం యూనివర్సిటీ వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యారు. సో సంస్కారం యూనివర్సిటీ వాళ్ళు పదే నొక్కి చెబుతుంది ఏంటి అని అంటే 100% ప్లేస్మెంట్ గ్యారంటీ అని చెప్తున్నారు. సో ఎలా ఇవ్వగలుగుతున్నారు ఈ 100% ప్లేస్మెంట్ అని అంటే వివిధ కంపెనీలతోటి వాళ్ళ కొలాబరేషన్ అలా ఉండటం మూలంగా ఇవ్వగలుగుతున్నారు. సో దానికి బెస్ట్ ఎగ్జాంపులే యాపిల్ కంపెనీ. సో వీళ్ళతో కొలాబరేట్ అయ్యి డైరెక్ట్ గా వాళ్ళే ఇక్కడ ల్యాబ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ల్యాబ్ దగ్గరికి వచ్చేసాం. చూస్తున్నారు కదా ఏంటి దీని ప్రత్యేకత ఏంటంటే సో మైక్రోసాఫ్ట్ అమెరికా వాళ్ళు, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు వీళ్ళతోటి కొలాబరేట్ అయ్యారు. సో వాళ్ళు ఓన్గా ఒక ల్యాబ్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో వాళ్ళే డైరెక్ట్ గా వచ్చి స్టూడెంట్స్ కి వాళ్ళే ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడ మీకు చెప్పాల్సినటువంటి ఇంకొక థింగ్ ఏంటంటే సంస్కారం యూనివర్సిటీలో వీళ్ళు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ తోటి కూడా కొలాబరేట్ అయ్యారు. సో దట్ ఏంటంటే ఇంటర్నేషనల్ యూనివర్సిటీతో కొలాబరేట్ అవ్వటం వల్ల వీళ్ళకి స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. సో 3 years ఇక్కడ చదవటం అండ్ 1 year ఏదైతే ఉంటుందో అది విదేశాల్లో చదువుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. సో ఇయర్స్ మనం జనరల్లీ ఏ యూనివర్సిటీకైనా వెళ్ళేటప్పుడు లైబ్రరీ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్. కాబట్టి లైబ్రరీని కూడా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం. చాలా పెద్ద లైబ్రరీస్ అనేది చూస్తూ ఉంటాం. ఇక్కడ యూనివర్సిటీలో మాత్రం లైబ్రరీ కొంచెం చిన్నదిగానే ఉంటుంది. ఎందుకు అని అంటే ఈ యూనివర్సిటీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ల్యాప్టాప్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఎందుకు ఫ్రీగా ఇస్తున్నారంటే ఇదే పర్పస్ అండి. సో కంప్లీట్గా బుక్స్ అన్నీ కూడా అందులోనే అప్పుడంటే ల్యాప్టాప్ ఇచ్చేటప్పుడే అందులోనే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఈ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ చేసుకుంటారు. సో దట్ వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ కూడా అందులోనే ఉంటుంది. సమ్ అమౌంట్ మనం పే చేసినట్లయితే సరిపోతుంది. సో మొత్తం బుక్స్ అన్నీ కూడా అందులోనే అవైలబుల్ ఉంటుంది. మీకు ఎలాంటి బుక్స్ కావాలన్నా కూడా అందులో దొరికే అవకాశం ఉంటుంది. సో మనకి డిజిటల్ వైజ్గా చూసుకునేటప్పుడు ఈ లైబ్రరీ అనేది దీనికి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే ఇంటర్మీడియట్లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఈ సబ్జెక్ట్స్లోని వాళ్ళు 90% తెచ్చుకుంటారో వాళ్ళకి కేవలం 6,10,000 మాత్రమే ఫీజు ఉందండి. అలాగే 70% ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళకి 7,05,000 మాత్రమే ఫీ స్ట్రక్చర్ని ఇవ్వడం జరుగుతుంది.
దీంతో పాటుగా ఎవరైతే సింగిల్ పేరెంట్ ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్ ఉంటుంది, వాళ్ళకి కూడా ఫీలోనే ఆల్మోస్ట్ 50% తగ్గించడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా స్కాలర్షిప్స్ ఉన్నాయి. అండ్ సో ఈ స్కాలర్షిప్స్ కూడా లోకల్ అలాగే నాన్ లోకల్ వీళ్ళందరికీ కూడా ఒక ఎగ్జామ్ను కూడా పెట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అన్ని రకాలుగా కూడా విద్యార్థి మీద ఎలాంటి బర్డెన్ అనేది లేకుండా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు 100% విద్యను అభ్యసించి ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి పొజిషన్లో సెటిల్ అవ్వాలి, ఆ తర్వాత సంస్కారం యూనివర్సిటీ పేరుని చెప్పుకోవాలనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది. ఏ పెద్ద పెద్ద యూనివర్సిటీస్కి మనం వెళ్ళినా కూడా మనం చూడొచ్చు పెద్ద పెద్ద ఆడిటోరియంస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆడిటోరియం అనేది యూనివర్సిటీకి చాలా పెద్ద అసెట్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ స్టూడెంట్స్ కాన్క్లేవ్స్ ఏదైనా జరిగినా, లేదనంటే ఏ కోకరిక్యులర్ యాక్టివిటీస్ ఏదైనా జరిగేటప్పుడు, లేదనంటే ఎనీ మూవీస్ ప్లే చేసేటప్పుడు సో ఈ ఆడిటోరియంస్ అనేది యూస్ చేస్తూ ఉంటారనమాట. సో బేసిక్గా ఈ ఆడిటోరియం మనం చూసుకుంటే ఎంత పెద్దదిగా ఉంది చూసారు కదా, 215 మంది కూర్చోడానికి సరిపడంత పెద్ద ఆడిటోరియం కూడా మనం సంస్కారం యూనివర్సిటీలో చూడొచ్చు. సో ఎవరికైనా అక్కడ మెస్లో ఫుడ్ నచ్చకపోయినా సో వాళ్ళు వచ్చి ఇక్కడ కావాల్సినటువంటి వాళ్ళ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం పక్కన క్యాంటీన్ కూడా ఉంటుంది. సో బేకరీ ఫుడ్ కోసం మనం బయటకు వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు. సో అలాగే నాకు ఏమైనా కాంటినెంటల్ రెసిపీస్ తినాలనిపించినా కూడా బయటికి వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఎలా అయితే అన్ని ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసి అసలు వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన నెసెసిటీ లేకుండా చేస్తారు, జస్ట్ లైక్ అలానే క్యాంపస్లో సో ఇన్ క్యాంపస్లో మొత్తం అన్ని ఫెసిలిటీస్ని ఇక్కడ అరేంజ్ చేస్తారనమాట. సో క్యాంటీన్ కూడా చూసేద్దాం. సో చూస్తున్నారు కదా, ఇదే చాలా పెద్ద క్యాంటీన్ కూడా. సో మొత్తం ఇంత పెద్ద యూనివర్సిటీకి ఈ మాత్రం క్యాంటీన్ అయితే ఉండాలి కదా. సో ఎవరైతే మెస్లో ఫుడ్ తినట్లేదో సో ఒకవేళ నాకు అవుట్ ఫుడ్ కావాలి అని అనుకునేటప్పుడు సో బయటిని కూడా ఆర్డర్ పెట్టుకోవాల్సిన నెసెసిటీ కూడా లేకుండా సో అసలు బేసిక్గా మనం ఫుడ్ కోసమే ఇల్లు అనేది గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఇంటికి వెళ్తే అది తినొచ్చు, ఇది చేయొచ్చు, అలా ఉండొచ్చు అని అనుకుంటాం కదా. సో అవన్నీ కూడా మీకు ఆన్ క్యాంపస్లోనే దొరికేటట్టు చేసి అసలు ఇంటి గురించి మర్చిపోయేటట్టే చేస్తున్నారనమాట. సో క్యాంటీన్ ఆపోజిట్లోనే మనకి నెస్కెఫే వాళ్ళది ఒక కేఫ్ కూడా ఉందండి. సో ఇక్కడ కాఫీ, టీలు ఏమైనా కావాలంటే ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు మనం. అట్ ద సేమ్ టైం ఎనీ మిల్క్ షేకర్స్ అలాంటివి కావాలనుకునేటప్పుడు సో డిఫరెంట్గా అనమాట. మనం చూస్తే మనకు అర్థమైపోతుంది. సో ఒక బేకరీ సెక్షన్ కావచ్చు, ఒక కాంటినెంటల్ సెక్షన్ కావచ్చు, ఒక సౌత్ అండ్ నార్త్ క్యాంటీన్ కావచ్చు, సో అలాగే కేఫ్ కావచ్చు. సో కాఫీ తాగే అలవాట్లు చాలా మందికి ఉంటుంది. ఎనీ డ్రింక్స్ కావాలి అని అనుకునేటప్పుడు సో ఆల్ అనమాట కైండ్ ఆఫ్ డ్రింక్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సంస్కార యూనివర్సిటీలో మనం స్టూడెంట్స్తో మాట్లాడినప్పుడు వాళ్ళే చెప్పారు, మేము బయటికి వెళ్ళాల్సిన అవసరం మాకు అస్సలు లేదు. సో మా క్యాంపస్లోనే ఆన్ క్యాంపస్లోనే మాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అందులో భాగంగానే సూపర్ మార్కెట్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. సూపర్ మార్కెట్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్ ఐటమ్స్ కావచ్చు, ఎనీథింగ్. సో ఇక్కడ నుంచే వాళ్ళు తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉంది. సో బయటకు వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు. పక్కనే చూసుకుంటే సో హెయిర్ కటింగ్కి కూడా సెలూన్కి కూడా వెళ్ళాల్సిన నెసెసిటీ లేదు. మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో సెలూన్ ఎలా ఉందో కూడా చూడొచ్చు ఒకసారి. చక్కగా ఇక్కడే మొత్తం అంతా సెలూన్ కూడా ఏర్పాటు చేశారు. సో ఇప్పుడు మామూలుగా మనం బయట నుంటే మనం పార్లర్కి వెళ్తాం కదా, బ్యూటీ పార్లర్కి వెళ్ళి మనం చేసుకోవచ్చు, మేక్ ఓవర్ అవ్వచ్చు అని అనుకుంటూ ఉంటాం. బట్ ఆ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఏర్పాటు చేసేసారు. 2 రూమ్స్ కూడా ఉన్నాయి. ఒకటేమో మెన్కి అండ్ ఇది వచ్చేసి ఉమెన్కి. సో బాగుంది సెలూన్ కూడా. యాక్చువల్లీ నేను ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఇప్పటి వరకు నేను సూపర్ మార్కెట్స్ అండ్ సెలూన్స్ లాంటివి అయితే అసలు ఎక్కడా కూడా చూడలేదు. ఇది బాయ్స్ హాస్టల్ అండి. సో బాయ్స్ హాస్టల్లో మెస్ ఎవరి బిల్డింగ్లో వాళ్ళ కింద వాళ్ళ మెస్ ఉంటుంది. సో టోటల్ 7 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. 3000 బెడ్స్ కెపాసిటీ. ఇది న్యూలీ కన్స్ట్రక్షన్ అయింది. తర్వాత వచ్చేసి ఒక స్విమ్మింగ్ పూల్, అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాము. వాళ్ళ గ్రౌండ్స్, తర్వాత ప్లే గ్రౌండ్, క్రికెట్ గ్రౌండ్, వాలీబాల్ అన్నీ ఉన్నాయి. బాయ్స్ హాస్టల్ కానివ్వండి, గర్ల్స్ హాస్టల్ కానివ్వండి, ఎన్ఆర్ఐ హాస్టల్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి పైన రూమ్స్ ఉంటాయి, కింద వాళ్ళ మెస్ ఉంటుంది. సో ఫుడ్ అంతా వాళ్ళు వచ్చి కింద వచ్చేసి తినేసి మళ్ళీ వాళ్ళ రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోతారు. హాస్టల్ అంతా కూడా ఏసీ రూమ్స్, ఎంటైర్ ఏసీ క్యాంపస్ అండి. హాస్టల్స్ కానివ్వండి, క్లాస్ రూమ్స్ కానివ్వండి, ప్రతి చోట కంప్లీట్ ఏసీ హాస్టల్. సో ఆల్రెడీ స్టార్ట్ అయినట్టుంది ఇప్పుడే. అవునండి, జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది అనమాట. సో మెస్గా అందరూ కూడా వస్తున్నారు. అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అండ్ నార్త్ ఇండియన్ రెండు కూడా ఒక చోటే మనకి దొరుకుతాయి. సో సౌత్ వాళ్ళు సౌత్ తీసుకుంటున్నారు, నార్త్ వాళ్ళు నార్త్ ఫుడ్ తీసుకుంటున్నారు. సో మన సౌత్ వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఒకసారి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం, ఎలా ఉంది ఏంటి అనేది. హాయ్, నీ పేరు? సిద్ధార్థ్. ఎక్కడి నుంచి వచ్చావు? వరంగల్ నుంచి. మీరు? నా పేరు హర్షవర్ధన్, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. హైదరాబాద్. ఓకే. సాయి, మంచిర్యాల నుంచి. యా, ముగ్గురు తెలంగాణ నుంచి వచ్చారనమాట. సో ఎలా ఉంది ఇక్కడ ఫుడ్? ఏంది బాగానే ఫుడ్డే కదా కావాలి. అవును బాగానే ఉంది. అంత లైక్
నచ్చింది పెడతారు. ఆ. క్వాంటిటీ కూడా ఓకే, లైక్ ఓకే. ఎంత అంటే ఎంత అంతే. కావాలంటే అంత క్వాంటిటీ ఓకే, లిమిట్ ఏమి ఉండదు. లేదు, టేస్ట్ కూడా బాగానే ఉంటది, టేస్ట్ పరంగా. ప్లస్ అంటే స్పెషల్ గా ఇప్పుడు ఒక టైం అనేది ఉంటుంది, ఆ టైం కొంచెం క్రాస్ అయినా కూడా అవైలబుల్ లేదని చెప్తూ ఉంటారు కొన్ని హాస్టల్స్ లో ఫుడ్ అది. లేదు, ఇక్కడ అలా ఏం లేదు, ఎప్పటికి ఉండిద్ది ఫుడ్. సో మెనూ అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారా, లేకపోతే మీకు ఏమైనా కావాలంటే ఆ రిక్వైర్మెంట్స్ మీకు చెప్తారా వాళ్ళు? లైక్ స్టూడెంట్స్ లో కొందరు ఉంటారు, స్టూడెంట్ కౌన్సిల్ మెంబర్స్ అని, వాళ్ళు డిసైడ్ చేస్తారు మెన్యూ మాకు నచ్చినట్టుగా. సో ఎలా ఉంటుంది వీక్లీ మెనూ, ఎలా ఉంటుంది? వీక్లీ మెనూ వచ్చేసి నార్మల్గా మార్నింగ్ టిఫిన్, మధ్యాహ్నం లంచ్, స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్ బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి గర్ల్స్ హాస్టల్ మెస్ అండి. ఓకే. ఇంతకుముందు మీరు చూసినట్టు ప్రతి హాస్టల్లో మెస్ కింద ఉంటుంది, వాళ్ళ రూమ్స్ వచ్చేసి పైన ఉంటాయి. యాజ్ యూజువల్ గా ఇక్కడ కూడా గర్ల్స్ భోజనం చేస్తున్నారు. ఒకసారి మీరు వాళ్ళ కామెంట్ కూడా తీసుకోండి. సో అంతా ఇక్కడ మనకి మన సౌత్ ఇండియా స్టూడెంట్స్ అండ్ మోస్ట్లీ మన తెలుగు స్టూడెంట్స్ ఎక్కువగా ఉన్నారు అనమాట. సో మరి ఆ ఫుడ్ ఎలా ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాం. హాయ్, మీ పేరు? లిఖిత, లిఖిత. ఎక్కడి నుంచి వచ్చావు? గుంటూరు. గుంటూరు నుంచి, ఏపీ. యా, నీ పేరు? సుమ్రానా. పురానా? సుమ్రానా. సుమ్రానా. యూఆర్ కమింగ్ ఫ్రమ్? ఓకే, గుంటూరు. కానీ పేరు డిఫరెంట్ గా ఉంది కదా, అందుకే నార్త్ అని అనుకున్నాను. రైట్. యా, నీ పేరు? అక్షయ. అక్షయ? అద్దంకి నుండి. అద్దంకి నుండి. అద్దంకి నుంచి. సో అంతా ఒక దగ్గర బ్యాచ్ మమత. లో ఉంది. మొత్తం మమత ఎక్కడి నుంచి? గుంటూరు. గుంటూరు నుంచి. నువ్వు? పూజిత? అనంతపూర్. ఈ అమ్మాయి ఒకటి మాత్రం ఉంది రాయలసీమ నుంచి. యా, మొత్తానికి ఏపీ నుంచే మాక్సిమం ఇక్కడ అందరూ కూడా మనకి కనిపిస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు ఫుడ్? బాగుంది మ్యామ్. బాగుంటుందా? ఇంట్లో చేసిన ఫుడ్ లాగా ఉంది. ఇంట్లో చేసినట్టే ఉంది. సో సఫిషియెంట్ గా మనకి ఫుడ్ అనేది ఇక్కడ దొరుకుతుందా? ఎంత కావాలంటే అంత తినడానికి, లేకపోతే దొరుకుతుంది. లిమిటెడ్ అట్లా ఏమైనా? లిమిటెడ్ ఏం లేదు, కావాలంటే మళ్ళీ వాళ్ళని అడిగితే ఇస్తారు. సో గర్ల్స్ హాస్టల్ మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము. సో ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు బెడ్స్ ఎలా ఉన్నాయి, ఎంత నీట్ గా అరేంజ్ చేసుకున్నారు, ఎలా ఉంది ఏంటనే విషయం కూడా చూసేద్దాం. సో ఎంత మంది ఇది రూమ్ లో ఉంటారు? 4 మెంబర్స్. ఓకే, అందుకే కింద పైన ఇట్లా 4 బెడ్స్ ఇచ్చారు. 4 బెడ్స్. ఓకే, నైస్. సో ఎలా ఉంటారు రూమ్మేట్స్ అందరూ? చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, కలిసిపోతారు అందరూ. సో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు నలుగురు? ఆంధ్రప్రదేశ్, అలా అందరూ ఏపీ నుంచేనా? అందరూ ఏపీ నుంచి ఉన్నారు. కొంతమంది తెలంగాణ, సంథింగ్ స్టేట్స్ కూడా. సో ఎంతమంది ఉండొచ్చు మన ఏపీ తెలంగాణ నుంచి తెలుగు వాళ్ళు ఎంతమంది ఇక్కడ? నియర్లీ 300 మెంబర్స్ దాకా ఉంటారు. 300 మెంబర్స్ వచ్చారా? ఓ మై గాడ్, అసలు అమ్మాయిలను పంపించేస్తున్నారా ఇంత దూరం అనిపిస్తుంది. సో బయటకు పంపించేటప్పుడు డెఫినెట్ గా మా పేరెంట్స్ అయితే జస్ట్ విజయవాడ వరకు కూడా పంపించడానికి ఆలోచించారు. లేదు లేదు, లోకల్లోనే చదువుకోవాలి. సో మిమ్మల్ని ఇంత దూరం పంపించారు, మీ పేరెంట్స్ నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. సో ఏంటి మీరు ఇంజనీరింగ్ ఏ బ్రాంచెస్ లో ఉన్నారు? ఓ, ఇద్దరు ఇంజనీరింగ్, MBA. ఓకే, ఎలా ఉంది ఇక్కడ స్టడీస్? అవి స్టడీస్ బాగున్నాయి, ఫ్యాకల్టీ బాగుంది, ఏమైనా డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు, ఫ్రెండ్లీగా ఉంటారు, ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూస్తే ఏమనిపిస్తుంది? అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉంటాయి మ్యామ్. ఫుడ్ కూడా బాగా ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఏసీ ఫెసిలిటీస్ కానీ, రూమ్ ఫెసిలిటీస్, క్లీనింగ్, మెయింటెనెన్స్ అంతా నార్మల్గా బాగానే ఉంటుంది మ్యామ్. అందరూ వచ్చినా ఎవరు వచ్చి అడ్జస్టబుల్గానే ఉంటుంది మ్యామ్. ఓకే, సో మీ వార్డెన్ ఎలా ఉంటారు? ఫ్రెండ్లీగా ఉంటారు, కమ్యూనికేట్ కూడా బాగా అవుతారు, ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళతో కమ్యూనికేట్ చేసుకున్నా వాళ్ళు త్వరగా సాల్వ్ చేసేస్తారు మ్యామ్. సో రూమ్ అయితే చాలా బాగుంది. అండ్ ప్రతి రూమ్ కూడా ఏసీ రూమేనా? అన్ని ఏసీ రూమ్స్. ఏసీ రూమ్స్. ఇది వచ్చేసి వెటనరీ బ్లాక్ అండి. సో ఇక్కడ వెటనరీ అనేది ఏషియాలోనే నెంబర్ 1 ప్లేస్లో ఉంది, సంస్కారం యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలో ఆల్రెడీ ఒక బ్యాచ్ రిలీజ్ అయిపోయి, అంటే పాస్డ్ అవుట్ అయిపోయారు. వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అనేది దొరికింది. సో ఇంటర్న్షిప్కి మన యూనివర్సిటీ తరఫు నుంచి అబ్రాడ్ కూడా యూనివర్సిటీ తరఫు నుంచి అన్ని ఎక్స్పెన్సెస్ అన్నీ పెట్టి మన స్టూడెంట్స్ని పంపించారు. లైక్ అమెరికా, కెన్యా, చాలా ప్లేసెస్కి వెళ్ళారు. సో వెటనరీ బ్లాక్లో ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు మనం వెటనరీ డిపార్ట్మెంట్లో ల్యాబ్స్ దగ్గరకు వచ్చాం. మనతో పాటు డాక్టర్ సృష్టి కూడా ఉన్నారు. సో ఈ వెటనరీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుందాం మ్యామ్ నుంచి. హలో మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. యా మ్యామ్, कितने साल है ये वेटनरी प्रोग्राम? Okay, I'm Dr. Srishti. I will be telling you about veterinary. 5.5 years after 12th, you can do veterinary, BVSC. ఓకే, సో ఆల్మోస్ట్ 5.5 years ఉంటుందంటండి. సో MBBS లాగే వెటర్నరీ కూడా ఆల్మోస్ట్ 5.5 years ఉంది, రైట్? సో హౌ మెనీ ల్యాబ్స్ అవైలబుల్ హియర్ ఫర్ వెటర్నరీ స్టూడెంట్స్? 7 to 8 labs are there. 7 to 8 labs.
Okay. Why should mostly students or come and join in veterinary department only? What is the specialty of a veterinary in this university? As 90% of the people can get government job, as well as you can have your clinics, as well as NGOs, PETA, Vantara, you can join. So there is lot of scope. సో హ్యూమన్ అనాటమీ ఎలా అయితే మనం చూస్తూ ఉంటామో MBBS లో మనకి చూపిస్తూ ఉంటారో, అలాగే వెటర్నరీ దగ్గరికి వచ్చేటప్పటికల్లా మనకి యానిమల్ అనాటమీ కూడా చూపించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఆ ల్యాబ్లో మనం అయితే ఉన్నాము, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో అసలు ఈ వెటర్నరీ డిపార్ట్మెంట్ ఎందుకు తీసుకున్నారు, సో ఇక్కడైతే ఈ స్టడీస్ అనేది ఎలా ఉంది ఏంటనే విషయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నా పేరు హర్ష. సో యువర్ ఫ్రమ్? ఐఎమ్ ఫ్రమ్ కేరళ. బెస్ట్ థింగ్ ఏంటంటే యూ కెన్ హ్యావ్ క్లినికల్ ఎక్స్పోజర్. క్లినిక్లో ప్రతిరోజు పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇన్ కేస్ మనకి ఏదైనా మంచిగా ఏమైనా తెలుసుకోవాలంటే యూ కెన్ జస్ట్ గో టు ద క్లినిక్. అక్కడ అందరూ సీనియర్స్ వీళ్ళందరూ పేషెంట్స్ చూస్తూ ఉంటారు. ఏదైనా డౌట్స్ ఉంటే వెళ్ళి క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ దిస్ డిసెక్షన్ హాల్. ఇక్కడ ప్రతి ఒక్క యానిమల్ది స్కెల్టన్ ఉంటుంది. అండ్ దెన్ ఏదైనా డిసెక్షన్ చేయాలంటే దాని పార్ట్స్ కూడా ఉంటాయి. సో ఇట్ ఈస్ రియలీ గుడ్ టు నో ఆల్ దిస్. సో ఫైనలీ సో తెలుగు స్టూడెంట్స్కి నువ్వు ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు, వెటర్నరీలోని జాయిన్ అవ్వాలనుకునేటువంటి స్టూడెంట్స్కి? మోస్ట్ వెల్కమ్ హియర్. ఇక్కడ ఎవరైనా రావచ్చు. యూ వోంట్ హ్యావ్ ఎనీ డిస్కంఫర్ట్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఇక్కడ అందరూ ఫ్రెండ్లీయే. ఫస్ట్ తెలుగు వాళ్ళు కూడా ఉంటారు. డు నాట్ హెజిటేట్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు కమ్ హియర్, యూ క్యాన్ కమ్. యూర్ ఆల్వేస్ వెల్కమ్. సౌత్తో కంపేర్ చేసేటప్పుడు ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ వైజ్గా కూడా ఆ కంఫర్ట్ అనేది ఉంటుందా? ఫీ స్ట్రక్చర్ చూస్తే ఇట్ ఈస్ అఫోర్డబుల్. యా. సౌత్తో కంపేర్ చేస్తారు. అందుకే మీరు అందరూ కూడా అక్కడ నుంచి ఇక్కడికి. అండ్ ఇన్ కేస్ ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ కూడా ఎక్కువ లేదు, నార్త్ లో చాలా ఉన్నాయి. సో కంపేర్ టు సౌత్, అందరు ఇంకా నార్త్ కి ఇంకా. సో మీ మ్యామ్ తో మాట్లాడేటప్పుడు తను ఏమన్నారంటే మాక్సిమం 90% మనకి గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి ఈ వెటర్నరీ దీనికి. సో అని చెప్పారు. సో అంత ఉంటుందా? 90% ఓన్లీ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ స్కోప్ ఇక్కడ మీకు ఎంతవరకు కనిపిస్తుంది? ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్ జాబ్ రిప్లేస్మెంట్స్ ఉంటుంది. సో యా. సో వ్యూయర్స్, మనం సంస్కారం యూనివర్సిటీలో 195+ ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. సో అందులో భాగంగానే LLB కూడా ఇక్కడ ఉందన్నమాట. సో LLB చేయడానికి చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా తర్వాత LLB చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇటీవల కాలంలో. సో LLB చేస్తుండేటప్పుడు సో దాంట్లో కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది అవసరం కాబట్టి సో సెక్షన్స్ అన్నీ కూడా వాళ్ళకి తెలిసి ఉండాలి. అంటే వాదోపవాదనలన్నీ కూడా ఎలా చేయాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా వీళ్ళకి ప్రాక్టికల్స్ అనేది ఉంటుంది. లైక్ ఇక్కడ కూడా రియల్ జడ్జెస్ అనేది వస్తారు, లాయర్స్ కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి వీక్లీ వన్స్ అలా కావచ్చు, లేకపోతే మంత్లీ వన్స్ ట్వైస్ అలా పిలిపించుకొని సో వాళ్ళకి రియల్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ రకంగా హైకోర్టు జడ్జెస్ కావచ్చు, సమ్ టైమ్స్ ఎప్పుడైనా సరే కాన్క్లేవ్స్ అలాంటివి నిర్వహించేటప్పుడు సుప్రీంకోర్టు జడ్జెస్ కూడా అలా కూడా తీసుకొచ్చి సో వాళ్ళకి కంప్లీట్గా దీనికి సంబంధించి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంటుంది అనమాట. సో యూఎస్ ఇప్పుడు మనం సంస్కారం యూనివర్సిటీలో హాస్పిటల్కి వచ్చేసామండి. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆల్మోస్ట్ 750+ బెడెడ్ హాస్పిటల్ అనమాట. మీరు చూస్తున్నారు కదా ఎంత పెద్దదిగా ఉంది ఈ హాస్పిటల్, మనం చూడొచ్చు. సో చాలా పెద్ద హాస్పిటల్ని నిర్మించడం ఇక్కడ జరిగింది. లాస్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఇది కన్స్ట్రక్షన్లో ఉండే, బట్ ఈ ఇయర్కి ఇది కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. యూఎస్ చూస్తున్నారు కదా ఎంత పెద్ద విశాలమైనటువంటి గ్రౌండ్ ఇక్కడ అవైలబుల్ ఉందో చూస్తున్నారా. సో పిల్లలు ఆడుకోవడానికి, సో వాళ్ళు రిలాక్స్ అవ్వటానికి, వాళ్ళకి గేమ్స్ అనేది కూడా చాలా తోడ్పాటును అందిస్తుంది. సో అందుకోసం అని చెప్పి వాళ్ళు ఖాళీగా ఉండే టైంలో సో వాళ్ళకు ఆడుకోవటానికి ఈ గేమ్ ప్లే గ్రౌండ్ అనేది ఏర్పాటు చేశారు. చాలా పెద్ద యూనివర్సిటీ అండి. సో నాకు సాధ్యమైనంత వరకు కూడా మాక్సిమం ఎక్స్ప్లోర్ చేశాను. కానీ 1 డేలో చూడడం అనేది మాత్రం చాలా కష్టం అనే చెప్పుకోవాలి. సో అంత పెద్దదిగా ఉందన్నమాట. సో మొత్తానికి చెప్పేది ఏంటి అని అంటే ఫీ విషయంలో మనము ఇబ్బంది పడాల్సిన నెసిటీ అయితే లేదు. మిగతా యూనివర్సిటీస్ తోటి కంపేర్ చేసుకునేటప్పుడు ఈ యూనివర్సిటీలో ఫీ స్ట్రక్చర్ కూడా చాలా తక్కువగా ఉంది. అండ్ మోర్ ఎవర్ ఏంటంటే 100% ప్లేస్మెంట్ అనేది ఇస్తున్నారు. ఎందుకనంటే ఇది NCERT రీజన్లోకి వచ్చింది కాబట్టి సో ఇక్కడ ఎక్కువ కంపెనీస్ చుట్టుపక్కల ఉండటం వల్ల, అట్ ద సేమ్ టైము చాలా కంపెనీస్ తోటి వీళ్ళు కొలాబరేటివ్ ఉండడం వల్ల సో డెఫినెట్గా మేము ప్లేస్మెంట్ అనేది ఇవ్వగలుగుతాము. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా మా దగ్గర చాలా బాగుంది కాబట్టి సో పిల్లలు
పిల్లలకి మంచి విద్యను ఇవ్వగలుగుతాము. డెఫినెట్గా వాళ్ళు మా దగ్గర చదువుకున్న తర్వాత మంచి ప్లేస్మెంట్ అయితే వాళ్ళకి దొరుకుతుందని కాన్ఫిడెంట్గా అయితే చెప్పగలుగుతున్నారు. దాదాపుగా లాస్ట్ ఇయర్ 300 మంది విద్యార్థులు సౌత్ నుంచి వచ్చి జాయిన్ అయ్యారంటే మీరు అర్థం చేసుకోండి. అందులో కూడా లేడీసే ఎక్కువ మంది ఉన్నారు. సో పేరెంట్స్ కూడా అమ్మాయిలకి సెక్యూరిటీ పరంగా ఇబ్బంది పడతామేమోనని భయం లేకుండా ఇక్కడికి పంపిస్తున్నారంటే మీరే ఆలోచించండి. ఈ పేరు సంస్కారానికి తగ్గట్టుగానే ఇక్కడ ఎంత ఫెసిలిటీస్ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సెక్యూరిటీ వైజ్గా మనం చూస్తున్నాం. స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మొత్తం ఆల్ ఓవర్ మొత్తం క్యాంపస్ అంతా కూడా వాళ్ళ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. అడ్మిషన్స్ అనేది కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఫస్ట్ ఎవరైతే తొందరగా అడ్మిషన్స్ తీసుకుంటారో సో అడ్మిషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ల్యాప్టాప్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. సో డెఫినెట్గా సంస్కారం యూనివర్సిటీ అనేది ది బెస్ట్ యూనివర్సిటీ అని చెప్పుకోవచ్చు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మన సౌత్ అడ్మిషన్స్ హెడ్ ఉంటారు. సో వాళ్ళన్నీ కూడా క్లారిఫై చేస్తారు. సో టిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.